భారత్లో ఆంధ్రప్రదేశ్ ఫిన్టెక్ వ్యాలీగా రూపొందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. దావోస్ సదస్సులో మాట్లాడిన ఆయన ఆధునిక సాంకేతికత సహాయంతో పాలన అందిస్తున్నట్టు తెలిపారు. టెక్నాలజీ సహాయంతో దేశంలో ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలను సమకూర్చడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని వివరించారు. పట్టణాల సుందరీకరణ నుంచి రాజధాని అమరావతి నిర్మాణానికి చేపట్టిన వినూత్న చర్యలను, విశిష్ట ప్రణాళికలను ఆయన ప్రపంచ దేశాల ప్రతినిధులకు వివరించారు. ఏపీకి పెట్టుబడుల అవకాశాలను వెల్లడించారు. దావోస్ సదస్సులో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రిపేరింగ్ ఫర్ సిటీ సెంచురీ అనే అంశంపై ప్రసంగించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నగరాల్ని మరింత నివాసయోగ్యంగా, పౌరులకు మెరుగైన జీవన ప్రమాణాల కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేస్తున్న విధానాలపై తన ప్రణాళికను ప్రతినిధుల ముందు ఉంచారు. ఉత్తమ పాలనా సామర్థ్యం కోసం ఐఓటీ పరిజ్ఞానంతో కోర్ డాష్ బోర్డును అమలు చేస్తున్న తీరును, వాటి ద్వారా అనేక నగరాల్లో విద్యుత్ దీపాల నిర్వహణను సమన్వయం చేసిన విధానాన్ని వివరించారు. ఫైబర్ నెట్ పేరిట ఇంటింటికి 15 MBBS సామర్థ్యంతో నెట్ కనెక్టివిటీ అందించబోతున్నామని తెలిపారు. ఆధార్ అనుసంధానంతో దేశంలో ప్రజా పంపిణీ సంపూర్ణంగా నిర్వహించే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని సీఎం చెప్పారు. బయోమెట్రిక్, ఆధార్ అనుసంధానంతో POS ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను ఉత్తమంగా తీర్చిదిద్దిన తీరును వివరించారు. భారత ప్రభుత్వ సహాయంతో విశాఖ, కాకినాడ, తిరుపతి నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. మరో 13 స్మార్ట్ సిటీల అభివృద్ధికి ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. కాకినాడ, విశాఖ స్మార్ట్ సిటీల ప్రణాళిక అమలుకు $500 మిలియన్ విలువైన ప్రాజెక్టులను సిద్ధం చేసినట్టు వెల్లడించారు. టైమ్ ఇండియా పురస్కారాల ప్రదానోత్సవంలో నిర్వహించిన ప్యానెల్ డిస్కషన్లోనూ సీఎం మాట్లాడారు. సిలికాన్ వ్యాలీ ఏర్పాటు వెనుక భారీ స్థాయి మానవ నైపుణ్యం దోహదపడిందని గుర్తు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలందించడానికి, పాలనలో పారదర్శకత పెంపొందించడానికి సాంకేతికతను వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. ఏపీ ఇప్పటికే 100% ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకోబోతుందని, UPI, బయోమెట్రిక్ వంటి విధానాలు ప్రవేశపెడుతున్నామని, ఇప్పటికే 30% డిజిటల్ ఎకానమీ తీసుకువచ్చామని వివరించారు. వచ్చే మార్చి నాటికి 50% డిజిటల్ ఎకానమీ పూర్తి చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. నైపుణ్యం మా బలమని, వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటామని, ఈ అంశాలే ఫిన్టెక్ వ్యాలీకి దోహదం చేస్తున్నాయని వివరించారు. మిగిలిన ఆర్థిక వ్యవస్థలతో పోల్చినప్పుడు భారత ఎకానమీలో మహిళా భాగస్వామ్యం ఎందుకు చెప్పుకోదగ్గట్టు లేదన్న ప్రశ్నకు ఏపీలో మహిళలే బలమైన ఆర్థిక చోదక శక్తి అని ముఖ్యమంత్రి జవాబు ఇచ్చారు. ఏపీలో డ్వాక్రా మహిళల స్థానం అద్వితీయమైందని, వారి స్వావలంబనకు ప్రభుత్వం ఎన్నో రకాలుగా చొరవ తీసుకుంటుందన్నారు. $2 బిలియన్ కార్పస్ ఫండ్తో ఏపీలో మహిళా స్వయం శక్తి సంఘాలు బలమైన వ్యవస్థగా సాధికారత సాధించే ప్రయత్నంలో ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. నైపుణ్యాభివృద్ధికి ఎలా సిద్ధం చేస్తున్నారని అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ అందుకోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులతో రావాలని తాము అన్ని విధాలుగా సహకరిస్తామని ఐషర్స్ మోటార్స్ ప్రతినిధి సిద్ధార్థ్ లాల్తో సమావేశం సందర్భంగా అన్నారు. వ్యాపార విస్తరణ కోసం అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సిద్ధార్థ్ లాల్ చెప్పారు.